ఈ కథను రచించిన వారు ఆర్ఎస్ హైమావతి గారు. బస్సు వేగంగా దూసుకుపోతోంది. రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్లు పచ్చదనాన్ని కోల్పోయి ధూళిని నింపుకున్నాయి. రోజూ నీరు పెట్టే పంట పొలాలు మాత్రం పచ్చని కాంతులు ఈనుతూ కనువిందు చేస్తున్నాయి. పుట్టి పెరిగిన నా ఊరికి 60 ఏళ్ల తర్వాత వెడుతుంటే మనసు ఆనందంతో చిన్న పిల్లలా గంతులు వేస్తోంది. బాల్యం తాలూకు అనుభవాలు స్మృతి పదంలో మెదలగానే మనోదర్పణంపై ఒక్కొక్క సంఘటన క్రమంగా ప్రతిబింబించనారంభించాయి. అన్నయ్యల చదువుల కోసం నాన్న నరసాపురంలో ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నారు. అక్కడ అన్నయ్యలు, నేను, మాతో పాటు అమ్మ ఉండేది. ఎప్పుడెప్పుడు పరీక్షలవుతాయా, ఎప్పుడెప్పుడు సెలవులు ఇస్తారా, ఎప్పుడు భీమలాపురం వెళ్ళి వాలిపోదామా అనిపిస్తూ ఉండేది మాకు. అందరిలోకి నేనే చిన్న. ఆడపిల్లల కోసం కొత్తగా పెట్టిన స్కూల్లో చదివేదాన్ని. అన్నయ్యలిద్దరూ హైస్కూల్లో 6-7 క్లాసుల్లో ఉండేవారు. పరీక్షలైన రోజే సాయంకాలం భీమలాపురం ప్రయాణం కట్టేవారు అన్నయ్యలు. నా పరీక్షలు అప్పటికి ఒక్కోసారి పూర్తయ్యేవి కాదు. అయినా చిన్న తరగతుల స్కూళ్లలో పిల్లల్ని అప్పుడంతగా పట్టించుకునేవారు కాదు. రోజూ క్లాసులో బాగా చదివే పిల్లలు పరీక్షకి రాకపోయినా పాస్ చేసేసేవారు. పరీక్షలు ఏ రోజు అవుతాయో ముందుగా తెలిస్తే అన్నయ్యలు నాన్నగారికి ఫలానా రోజుకి వస్తున్నామని ఉత్తరం రాసేవారు. ఆ రోజుకి నాన్నగారు పడవ అబ్బాయితో చెప్పి దొడ్డిపట్లలో పడవ ఉండేటట్లు చేసేవారు. ఆ రోజుల్లో కరెంటు, టెలిఫోన్లు, టీవీలు, ట్రాన్సిస్టర్లు ఏమీ లేవు. ఓ మోస్తరుగా ఉండే నరసాపురంలోనే ఏ సౌకర్యాలు లేనప్పుడు ఇక భీమలాపురం సంగతి చెప్పేదేముంది? వెడల్పు తక్కువగా ఉండే ఆ మట్టి రోడ్ల మీద బస్సులు కాదు కదా, గుర్రపు బళ్ళు, ఎడ్ల బళ్ళు కూడా ఉండేవి కావు. నరసాపురం రైలు స్టేషను, బస్టాండ్ దగ్గర మాత్రం 2-3 ఎద్దుల బళ్ళు, గుర్రపు బళ్ళు ఉండేవి. నడవలేని వాళ్ళు ఎక్కేవారు. అందుకే దొడ్డిపట్లకి గాని కోడేరుకి గాని వెళ్లాలంటే నరసాపురం నుంచి బస్సులోనే వెళ్ళాలి. అక్కడి నుంచి మా ఊరికి పడవలోనో లేకపోతే కాలువగట్టు మీద నుంచో నడిచి వెళ్లేవాళ్ళం. దొడ్డిపట్లకి కోడేరుకి మధ్యలో ఉంది మా ఊరు భీమలాపురం. కానీ ఎక్కువ బస్సులు దొడ్డిపట్లకి ఉండడం వల్ల అనుకుంటాను మేము సాధారణంగా దొడ్డిపట్ల బస్సే ఎక్కేవాళ్ళం. అక్కడి నుంచి భీమలాపురం 3 మైళ్ళు. ఇప్పటి కిలోమీటర్ల లెక్కలో అయితే 5 కిలోమీటర్లు. మేము నరసాపురంలో బయలుదేరేసరికి సాయంకాలం 4-5 అయిందంటే ఆ బస్సు మెల్లిగా ఆగుతూ వెళ్ళేసరికి రాత్రి అయ్యేది. సాధారణంగా దొడ్డిపట్లలో పడవ ఉండేది కాదు. కాలినడకే గతి. ఒకవైపు పిల్ల కాలువ, ఇంకోవైపు పెద్ద కాలువ, మధ్యలో చిన్న గట్టు. ఆ గట్టు మీదే నడిచి వెళ్ళాలి. ఒకరు వెనకాల మరొకరు తప్ప 2 మనుషులు పక్క పక్కనే నడిచి వెళ్లే అవకాశం ఉండేది కాదు. పైగా వానాకాలం వచ్చిందంటే ఆ గట్టుకి ఎప్పుడూ గండ్లు పడుతూ ఉండేవి. పైగా బంకమట్టి వల్ల నడుస్తుంటే కాలు జారిపోయేది. కాలు జారిందంటే అటో ఇటో కాలువలో పడిపోతాం. అందుకే సాధారణంగా కాస్త వెడల్పుగా ఎత్తుగా ఉండే ఏటిగట్టు మీదే నడక సాగించేవాళ్లం. దానికి ఎడమవైపు పెద్ద కాలువ, కుడివైపు తోటలు ఉండేవి. తోటలు దాటితే కొంత దూరంలో గోదావరి. ఆ గట్టు మీద నడుస్తుంటే శ్రమ తెలిసేది కాదు. ఒకవైపు కాలువ మీద నుంచి, అవతల వైపు చెట్ల మీద నుంచి, దూరంగా గోదావరి మీద నుంచి వచ్చే గాలి శరీరానికి ఎంతో హాయినిచ్చేది. పౌర్ణమి రోజుల్లో అయితే ఆ వెన్నెల్లో నడక ఇంకా హాయిగా ఉండేది. అమావాస్య రాత్రుల్లో అయితే మా నడక నక్షత్రాల వెలుగులోనే. ఊళ్లల్లో కరెంటు ఉండేది కాదు. పూరిళ్లల్లో దీపం బుడ్లు తప్ప లైట్లు కనిపించేవి కాదు. నరసాపురం లాంటి ఊళ్లల్లో కొన్ని ముఖ్యమైన వీధుల్లో మున్సిపాలిటీ దీపాలుండేవి. రోజు సాయంకాలం అయ్యేసరికి ప్రత్యేకించి ఒక మనిషి ఒక్కో దీపస్తంభం ఎక్కి దీపం వెలిగిస్తూ ఉండేవాడు. గాలేస్తే ఆరిపోకుండా ఉండేందుకు ఆ దీపానికి 4 వైపులా అద్దాలు బిగించి ఉండేవి. ఈ పల్లెటూళ్లలో, అందున ఏ ఊరు లేని గట్ల మీద అసలు ఏ దీపాలు ఉండేవి కాదు. ఎక్కడైనా మినుకు మినుకుమంటూ దీపాలు దూరంగా కనబడితే ఏదో ఊరికి దగ్గరయ్యామని అర్థమయ్యేది. సంచీలు పట్టుకుని అన్నయ్యలు ముందు నడిస్తే అమ్మ నేను వెనకాల మెల్లిగా నడిచేవాళ్లం. అమ్మా, కాళ్ళు నొప్పెట్టేస్తున్నాయి,
ఈ చీకట్లో భయమేస్తోంది, ఇంకా ఎంత దూరం నడవాలి అని మధ్య మధ్యలో గొడవ పెట్టేదాన్ని. అదిగోనమ్మా 5 కాళ్ల మర్రి వచ్చేసింది, అదిగో బూరుగుపల్లి వచ్చేసింది, ఇదిగో కంచుస్తంభం పాలెం వచ్చేసింది, ఇంకెంత, కొంచెం దూరం నడిస్తే మన భీమలాపురం వచ్చేస్తుంది అంటూ అమ్మ నన్ను ఓదారుస్తూ మెల్లిగా చేయి పట్టుకుని నడిపించేది. అయితే 5 కాళ్ల మర్రి పేరు చెప్తే మాత్రం గుండెలు టక్టకా కొట్టుకునేవి. ఎందుకంటే ఆ మర్రి చెట్టు మీద కొరివి దెయ్యాలుండేవని మా నాన్నగారు వాటి గురించి కథలుగా చెప్పేవారు. ఒకప్పుడు మా తాతగారు భీమలాపురంలో కరణంగా చేసేవారట. ఆయన ఒక్కోసారి నరసాపురం పంచాయతీ ఆఫీసులో జమాబందీ లెక్కలు చూపించడానికి వెళ్ళి చీకటి పడ్డాక వచ్చేవారుట. అప్పుడు నరసాపురం నుంచి దొడ్డిపట్లకు కూడా బస్సులు ఉండేవి కాదట. మా తాతగారు పొద్దున్నే దిట్టంగా చద్దన్నంలో పెద్దావకాయ వేసుకుని కలుపుకుని తిని గడ్డ పెరుగుతో మొత్తం మానేడు బియ్యపు అన్నం ఇప్పటి లెక్కల్లో 1 కిలో తిని కాలినడకన నరసాపురం వెళ్ళి అక్కడ జమాబందీ పనులయ్యాక సాయంకాలం బయలుదేరి రాత్రికి నడుచుకుంటూ ఇంటికి తిరిగి వచ్చేవారట. అప్పుడు ఎక్కడా హోటళ్ళు గట్రా ఉండేవి కావట. అలా ఒక రాత్రి నడిచి వస్తుంటే 5 కాళ్ల మర్రి చెట్టు దగ్గరికి వచ్చేసరికి వెనక నుంచి ఎవరో ఆడవాళ్లు, ఇదిగో పంతులు, ఇటు చూడు, అటుకులివిగో తిని వెళ్ళు అని పిలిచేవారట. మా తాతగారు మొదట ఒకసారి తెలియక అటు తిరిగి చూశారట. ఎదురుగా పెళ్లివారిలాగా ఊరేగింపు కాగడాలు పట్టుకుని, ఆ రోజుల్లో ఊరేగింపులకి వెళ్తురికి కాగడాలే వాడేవారు. ముందర జనం వెడుతుంటే ఆ వెనకే నడిచి మా తాతగారు వెళ్లారట. వేరే దారి కనపడలేదట. తర్వాత ఏమైందో తెల్లవారి కళ్ళు తెరిచి చూస్తే శ్మశానంలో పడుకుని ఉన్నారట ఆయన. అమ్మో, ఇది కొరివిదెయ్యాల పనన్నమాట అని గ్రహించారట. తర్వాత మరెన్నోసార్లు అవి అలా పంతులు అని పిలిచినా ఆయన వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేవారట. 5 కాళ్ల మర్రి చెట్టు పేరు చెప్పేసరికి నాకు ఆ కథ జ్ఞాపకం వచ్చింది. భయమేసేది. మా అమ్మని గట్టిగా పట్టేసుకుని కళ్ళు గట్టిగా మూసేసుకునేదాన్ని. ఏం భయం లేదమ్మా, జనసంచారం లేని రోజుల్లో ఎప్పుడో అవి ఇక్కడ ఉండేవిట. ఇప్పుడు కొరివి దెయ్యాలు ఇక్కడ లేవు, జనసంచారం పెరిగింది కదా. అయినా 5 కాళ్ల మర్రి చెట్టు దాటిపోయానులే, కళ్ళు తెరిచూడు అనేది అమ్మ. ఇంకా భయంగా ఉంటే శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనుకో, భయం పోతుంది అనేది. నేను భయం వేసినప్పుడల్లా ఆంజనేయ జపం చేస్తుండేదాన్ని. ఇళ్లల్లో మినుకు మినుకుమంటూ వెలిగే కిరసనాయిల బుడ్ల వెలుగులు దూరానికి కనపడేవి. మా ఊరు వచ్చినట్టు తెలిసి ఆ గట్టు మీద నుంచి మెల్లిగా కాలువ వైపు దిగేవాళ్లం. అక్కడ బల్లకట్టు ఉండేది. దానికి ఒక గెడకర్ర కట్టి ఉంచేవారు. దాని సాయంతో తోసుకుంటూ బల్లకట్టు మీద నిలబడి కాలువ దాటేవాళ్లం. ఒక్కోసారి బల్లకట్టు అవతలగట్టున ఉండేది. అప్పుడు మేము అక్కడి నుంచి పెద్దగా అరిస్తే దగ్గరగా ఉన్న ఇళ్లవాళ్ళో ఇళ్లకి వెళ్లే రైతులో వచ్చి ఆ బల్లకట్టు నీటి తెచ్చి మమ్మల్ని అటు దాటించి వెళ్లేవారు. మధ్యగట్టు మించి పిల్లకాలువ దాటేందుకు 2 తాటి దుంగలు వేసి ఉండేవి. వాటి మించి నడిచి పిల్లకాలువ దాటి మేము పరుగు పరుగున ఇల్లు చేరుకునేవాళ్లం. ఇంట్లోకి వెళ్లగానే నాన్నగారు, అక్కయ్యలు ఎంతో సంతోషించేవారు. మా ఆనందం అయితే ఇక చెప్పక్కర్లేదు. ఈ రోజుల్లో అమెరికా నుంచి వస్తే కూడా అంత ఆనందంగా ఉండరేమో. మా నాన్న ఆ రోజుల్లో భీమలాపురంలో పంచాయతీ బోర్డు ప్రెసిడెంటు, పోస్ట్ మాస్టరును. అరుగు మీద గదిలో పోస్టాఫీస్ ఉండేది. ఆ గదిలోనే ఓ వైపు లైబ్రరీ ఉండేది. పురాణ గ్రంథాలు, ఆనాడు ప్రసిద్ధి చెందిన రచయిత పుస్తకాలు, విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగల్లాంటివి, పిల్లల నవళ్ళు, చందమామ పుస్తకాలు ఉండేవి. ఊళ్ళో కొందరు చదువుకోగలిగిన వారు వచ్చి పుస్తకాలు తీసుకెడుతూ ఉండేవారు. ఆనాడు ఎవరిళ్లల్లోనూ రేడియోలుండేవి కావు. ట్రాన్సిస్టర్లు ఇంకా అప్పటికి రాలేదు. అందుకే మా నాన్నగారు ప్రభుత్వానికి ఉత్తరం రాసి ఒక బ్యాటరీ రేడియో, లౌడ్ స్పీకరు తెప్పించారు. ఇప్పుడు కార్లలో, స్కూటర్లలో పెట్టేలాంటి బ్యాటరీ పెట్టి ప్రత్యేకంగా ఉండేది. దాన్ని 2-3 నెలలకోసారి ఓ మనిషి వచ్చి కొత్తది తెచ్చి పాతది తీసుకెడుతూ ఉండేవాడు. వీధిలో స్తంభానికి లౌడ్ స్పీకర్ కట్టేవారు. నాన్న సాయంకాలం 4 గంటలకల్లా రేడియో ఆన్ చేసేవారు. ఊరి జనమంతా వచ్చి కూర్చుని రాత్రి 8-9 గంటల వరకు అన్ని ప్రోగ్రాంలు వినేవారు. అంతా వెళ్ళిపోయాక లౌడ్ స్పీకర్ మళ్లీ తెచ్చి ఇంట్లో పెట్టేవారు. ఆ రోజుల్లో బావగారి కబుర్లు ప్రోగ్రాము అందర్నీ ఆకర్షించేది. తరచుగా సినీ నటులు జగ్గయ్య వార్తలు చదివేవారు. పెద్ద పెద్ద వీధి అరుగులు, పెద్ద హాలు,
ఆ హాల్లో ఉయ్యాల బల్ల, హాలు వెనక భోజనాల హాలు, ఇరుపక్కల 4 గదులు, వాటి వెనక మరో వసార, దాంట్లో గాది, రుబ్బురోళ్లు, తిరగలి వగైరా ఉండేవి. వాటిని ఆనుకుని వీధివైపు ఓ గది, దాంట్లో కొబ్బరికాయలు అవి ఉంచేవారు. వెనక వైపు వంటిల్లు ఉండేది. వంటింట్లోంచి వసారాలోంచి బయటికి వస్తే బోలెడు ఖాళీ స్థలం, అందులోనే నొయ్యి, స్నానాల గది ఉండేవి. వాటి పక్కన పొగడ చెట్టు, డొంక సంపెంగ, మల్లంట్లు, ముద్దగన్నేరు చెట్టు ఉండేవి. ఇవి కాక వీధివైపు బోలెడు స్థలం ఉండేది. ఆ స్థలంలో ఓ పక్కగా పువ్వుల తోట, ఆ తోటలో ఎన్నో రకాల పువ్వుల మొక్కలు ఉండేవి. చెట్టు సంపెంగ, పువ్వెలగ, నైట్ క్వీను, డే క్వీను, పత్తి మందార, ముద్ద మందార, రేఖ మందార, జూకా మందార, మెరప మందార, నందివర్ధనం, గరుడవర్ధనం, ఇలా ఎన్నో పువ్వుల చెట్లు ఎప్పుడూ పూలతో సువాసనలు విరజిమ్ముతూ ఉండేవి. ఇంకోవైపు ఆవు దూడ ఉండేవి. కొంచెం దూరంలో గడ్డిమేటు, దానికి కొంచెం దూరంలో సీతాఫలం చెట్టు ఉండేవి. మా పిల్లలకి ఆడుకోవడానికి, తిరగడానికి బోలెడు స్థలం. అప్పటికీ తోచకపోతే సాయంకాలం పూట నాన్నగారు పోస్టాఫీస్ పనిలో ఉన్నప్పుడు ఆయన్ని అడిగి కాలువ దాటి అవతల వైపు ఉన్న తోటల్లోకి వెళ్లేవాళ్లం. అన్నయ్యలతో అప్పుడప్పుడు నేను వెళ్లేదాన్ని. మామూలుగా ఉన్నప్పుడు అడిగితే, ఇప్పుడెందుకు, చేలగట్ల మీద పాములు తిరుగుతూ ఉంటాయి, కాలువ దాటేటప్పుడు బల్లకట్ట మీద జాగ్రత్తగా ఉండాలి, తోటలో చెట్లు అవి ఎక్కి పడతారు, ఇక్కడ ఆడుకోండి చాలు అనేవారు. అందుకే ఆయన బిజీగా ఉన్న సమయంలో అడిగితే, సరే వెళ్తే వెళ్ళండి గాని జాగ్రత్తగా చీకటి పడకుండా వచ్చేయండి అనేవారు. అంతే. అలా అనగానే ఇక వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తేవాళ్లం. ఆ పెద్ద తోటలో అరటి చెట్లు, కొబ్బరి చెట్లు, పనస చెట్టు, వేప, జామ, మామిడి చెట్లు ఉండేవి. అక్కడ ఒక అమ్మవారి గుడి కూడా ఉండేది. నోరు తెరుచుకుని భయంకరంగా ఉంటుందని, నేను చూస్తే భయపడతానని నన్ను చూడొద్దనేవారు. అప్పట్లో మాకు పొద్దున్న పూట టిఫిన్లు ఏమీ ఉండేవి కావు. పొద్దున్నే చద్ది అన్నంలో ఆవకాయ, పెరుగు వేసుకుని తినడం మా పిల్లల అలవాటు. వంట, పూజ, నైవేద్యాలు అయ్యాక పెద్దవాళ్లు భోజనం చేసేవారు. తర్వాత మమ్మల్ని పిలిచేవారు. అప్పటికి 12 దాటేది. ఇక సాయంకాలం పూట మాకు తినడానికి తేగలు, బెల్లం బెత్తికలు, చెరకు గడలు, జామకాయలు, చలికాలంలో సీతాఫలాలు, వేసవిలో మామిడి పళ్ళు ఉండేవి. ఏమీ లేకపోతే ఒక గిన్నెలో అటుకులు వేసుకుని ఉట్టిలోంచి తేనె పానకం వంపి కలుపుకు తినేవాళ్లం. లేకపోతే ఓ కొబ్బరి కురిడి ముక్క, ఓ బెల్లం ముక్క కలిపి తినేవాళ్లం. ఇక రాత్రి 6:30, 7 గంటల్లోపే మా పిల్లలకి అన్నాలు పెట్టేవారు. పగలంతా పరుగులు పెట్టి ఆడి ఆడి ఉండేవాళ్లమేమో. రాత్రి అన్నం తినగానే 8 గంటల్లోపే నిద్రలోకి జారుకునేవాళ్లం. అప్పుడు ఏసీలు, ఫ్యాన్లు ఏమీ లేకపోయినా హాయిగా నిద్రపోయేవాళ్లం. పొద్దున్న సూర్యోదయానికి ముందే మెలకువ వచ్చేది. లేచి పక్షుల కిలకిలారావాలు, ఆవుల అంబారావాలు వినడానికి ఎంత బాగుండేవో. ఆ ఊళ్ళో ఒక చిన్న పాకలో చిన్న స్కూల్ ఉండేది. 1 నుంచి 5వ క్లాస్ వరకు అన్ని క్లాసుల్లో పిల్లలు కలిపి 25-30 మంది ఉండేవారేమో. అంతే. అన్ని క్లాసులకి ఒకరే మాస్టారు. ఆయన అసలు పేరు సుబ్రహ్మణ్య శర్మ. అయితే ఆయన చిన్నప్పుడు బొద్దుగా ముద్దుగా తెల్లగా ఉండి దర్జాగా టీవీగా నడుస్తూ ఉండేవాడని వాళ్ళమ్మ నాన్న అతన్ని, మా అబ్బాయి నడక ఎంత టీవీగా ఉందో చూసారా, వాడు పెద్దయితే జడ్జి అవుతాడు అనేవారట. చివరికి SSLCతో చదువు ఆగిపోయిన అతగాడు ఈ చిన్న స్కూల్ పెట్టి ఉన్న ఊళ్ళోనే తల్లిదండ్రుల్ని చూసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాడు. ఆయన్ని జడ్జి మాస్టర్గా పిలిచేవారు. మా అన్నయ్యలు, అక్కయ్యలు అంతా ఆ స్కూల్లో 5వ తరగతి వరకు చదివారు. అన్నయ్యలతో పాటు నరసాపురం వెళ్లే అవకాశం వచ్చినందువల్ల నేను మాత్రం అక్కడే చదివాను. మొదట్లో కొద్ది రోజులు, తర్వాత వచ్చినప్పుడు ఎప్పుడైనా ఓసారి ఈ స్కూలుకి వెళ్లేదాన్ని. నాన్నగారు వెళ్ళమని చెప్తే నేను ఆ స్కూలుకి వెళ్ళగానే నన్ను అక్కడ పిల్లలు చుట్టుముట్టేవారు. నరసాపురంలో నేను చదువుతున్న స్కూల్ సంగతులు అడిగేవారు. మా స్కూల్ ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా పెట్టిన స్కూల్ కావడం వల్ల చిన్న చిన్న గ్రూప్ డాన్సులు, దేశభక్తి, దైవభక్తి పాటలు, లలిత గీతాలు ఎన్నో నేర్పేవారు. కుట్లు అవి కూడా నేర్పేవారు. అన్ని సంగతులు అడిగి తెలుసుకుని నా చేత పాటలు పాడించుకునేవారు. అక్కడ అందరూ నన్ను సెలబ్రిటీని చూసినట్లు చూసేవారు. నాకొచ్చిన కొత్త విద్యలన్నీ వాళ్ళకి చూపించి వాళ్ళ చేత చప్పట్లు కొట్టించుకుని ఆనందించేదాన్ని. ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు పొంగిపోయేదాన్ని.
ఒక్క కుదుపుతో బస్సు ఆగడంతో నా స్మృతి పథంలోంచి బయటికి వచ్చాను. అందరూ బస్సు దిగి వెళ్ళిపోయారు. అమ్మగారు, దిగండి, ఆ ఎదర కనబడేదేనండి భీమలాపురం. 4 అడుగులేస్తే వస్తాదండి, ఆ కాడికి బస్సు వెళ్ళదండి అన్నాడు కండక్టర్. వాళ్ళకి 4 అడుగుల దూరంలాగే కనపడుతుంది గాని నడిస్తే 1/2 మైలు పైనే ఉంది. 70 ఏళ్లు దాటిన నాకు ఆ దూరం నడవడం కష్టంగానే ఉన్నా మనసులో మాత్రం మా ఊరును చూడాలనే ఆత్రం నన్ను అంత దూరం నడిపించింది. నేను 10 సంవత్సరాల లోపు పిల్లగా ఉన్నప్పుడు నాన్నగారి విధి వక్రించింది. కొందరు స్వార్థపరులైన పెద్దలు ఆడిన రాజకీయ చదరంగంలో నాన్నగారు పావుగా మారి పదవులు, ఆస్తి అన్నీ కోల్పోయారు. మా కుటుంబం నరసాపురంలోనే ఉండిపోవలసి వచ్చింది. ఆనాటికి ఈనాటికి 60 ఏళ్ల తర్వాత ఇప్పుడిలా మా సొంత ఊళ్ళో నడుస్తూ ఆ ఇల్లు చేరుకోవాలని, ఆ వాతావరణం చూసి ఆనందించాలని మనసు ఉవ్విళ్ళూరుతోంది. మా ఇల్లు దగ్గర అవుతున్న కొద్దీ మనసులో ఆత్రం ఎక్కువ అవుతోంది. అందుకే ఒంట్లో ఓపిక లేకున్నా నడక వేగం పెంచాను. అడుగులు తడబడుతున్నా నిలదొక్కుంటున్నాను. కింద గతుకులున్నా పట్టించుకోలేదు. పడబోయి ఆపుకుంటూ ముందుకు నడుస్తున్నాను. అప్పటికి ఇప్పటికీ కొన్ని ఇళ్ళు ఒక్కలాగే ఉన్నాయి. కొన్ని మాత్రం పెంకుటిళ్ళు, డాబాలయ్యాయి. కానీ మా ఇల్లు మాత్రం ఎక్కడా కనపడలేదు. అటూ ఇటూ ఉండేవారి ఇళ్లను బట్టి మా ఇంటి ప్రాంతం గుర్తుపట్టాను. కానీ అక్కడ ఇంటి తాలూకు ఆనవాళ్లు కూడా లేవు. ముళ్ళ చెట్లు మొలిచి ఉన్నాయి ఆ ప్రాంతమంతా. ఆ స్థలమంతా ఆ చుట్టుపక్కల అందరూ బహిర్భూమిగా వాడుతున్నారని తెలిసి తట్టుకోలేకపోయాను. మనసు చెప్పలేని బాధకి లోనయింది. ఇక అక్కడ నిలబడలేక ఎవరో తరుముకొస్తున్నట్టు వడివడిగా వెనక్కి నడిచి వచ్చి బస్సులో కూలబడ్డాను. కళ్ళు మూసుకున్నాను. పోతనామాత్యుడు భాగవతంలో బలిచక్రవర్తి చేత పలికించిన కారీ రాజులు రాజ్యముల్ గెలగవే గర్వోన్నతిం బొందరే వారేరీ సిరి మూటగట్టుకుని బోవంజాలిరే భూమిపై బేరైనంగలదే శివి ప్రముఖులుం బ్రీతిన్ యశఃకాములై ఈరే కోర్కులు వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవ అనే పద్యం నా మనసులో మెదిలింది. ఆ ఇల్లు, తోటలు అన్నీ సర్వనాశనం అయినా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా స్మృతి పథంలో అవన్నీ మెదిలినప్పుడల్లా నా మనోదర్పణం ఆనాటి మధుర అనుభవాల తాలూకు ఘట్టాలన్నీ నా కనుల ముందు ప్రతిబింబింపచేస్తూనే ఉంటుంది. దాన్ని ఎవరూ నాశనం చేయలేరు. నాశనం కాదు అని గట్టిగా అరవాలనిపించింది. బస్సు తిరుగుముఖం పట్టింది. నా ఆలోచనల్లాగే. కథ సమాప్తం.